బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అన్న నిరంతరం బీసీ సమస్యల మీద, విద్యార్థి సమస్యల మీద, అదేవిధంగా బీసీ జన సమస్యల మీద జాతీయ స్థాయిలో అనేక ఉద్యమాలు చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నటువంటి మనందరి ఆదర్శప్రాయులు గురువర్యులు అన్న జాజుల సీనన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరి గట్టిగా చప్పట్లతో. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ మీద అఖిలపక్ష సమావేశానికి విచ్చేస్తున్నటువంటి మన పెద్దలు, తొలి స్పీకర్, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష నేత అయినటువంటి అన్న మధుసూదన్ చారన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సోదరులారా, ఈరోజు ఫీజుల రియంబర్స్మెంట్ మీద అఖిలపక్ష సమావేశం పెట్టినాం. ఇప్పటికే మీకు అందరూ తెలుసు, ఫీజు రియంబర్స్మెంటు ఉద్యమం అనేది ప్రతిరోజు జరుగుతూనే ఉంది. రాష్ట్ర రాజధాని నుంచి మొదలుకొంటే మండల కేంద్రంలో వరకు మాకు చదువుకునేటువంటి హక్కు కల్పించాలి, మా ఫీజులు మాకు ఇవ్వాలి అని చెప్పి నిరంతరం పోరాటం నడుస్తూనే ఉంది. అందులో భాగంగానే జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేశాం, మండల నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు చేశాం. ఆ తర్వాత మొన్న జూలై 2వ తేదీన కాలేజీల బంద్ నిర్వహించాం. ఆ తర్వాత బంద్ తర్వాత చాలా స్పష్టంగా ప్రభుత్వానికి చెప్పినాం, మీరు ఇకనైనా మా బడ్జెట్ మాకు ఇవ్వండి, మాకు చదువుకునేటువంటి హక్కు కల్పించండి, లేకపోతే మాత్రం బరాబర్ విద్యార్థులు తలుచుకుంటే బెర్లిన్ గోడలు కూలిపోయినాయి, విద్యార్థులు తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, విద్యార్థులు తలుచుకుంటే రిజర్వేషన్ల వ్యతిరేకమైనటువంటి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి పీఠాన్ని దింపేశారు. నెదురుమల్లి జనార్దన్ రెడ్డిని నువ్వు కూడా ఒక లెక్క కాదు, రేవంత్ రెడ్డి గారు ఫీజులు ఇస్తే ఇంకా 3 ఏళ్ళు నువ్వు పరిపాలించుకోవచ్చు, ఫీజులు ఇవ్వకపోతే, ఇవ్వలేని చేత కాకపోతే నువ్వు గద్దె దిగు, నువ్వు దిగకపోతే ఇదే విద్యార్థి లోకం నిన్ను గద్దె దింపడం 100% ఖాయమని చెప్పినాం. అది జరిగి తీరుతుంది. విద్యార్థులను చాలా తక్కువ అంచనేస్తున్నావు. విద్యార్థుల ఉసురు తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకపోతుంది, గుర్తుపెట్టుకో. 14 లక్షల మంది విద్యార్థులు, మేము ప్రత్యక్షంగా రోజు విద్యార్థుల బాధలు చూస్తున్నాం. వాళ్ళు ఏడుస్తుంటే, వాళ్ళు బాధపడుతుంటే, వాళ్ళు ఫీజులు కట్టలేక తల్లి మీద ఉన్నటువంటి పుస్తలు అమ్ముకుంటున్నారు, పాలిచ్చేటువంటి గేదెలు అమ్ముకుంటున్నారు, గుంటో 10 గుంటలో అరెకరమో ఎకరం భూమి ఉంటే కుదబెట్టుకుంటున్నారు. ఇవాళ ఫీజుల రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు 9 మంది రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. 9 మంది బిడ్డలు, 9 మంది తల్లుల కడుపు కోత మిగిలింది. మరి తెలంగాణ రాష్ట్రం ఎవరి కోసం వచ్చింది? ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే మా చదువులకు కొలువులకు భరోసా ఉంటానని కదా మా నిజ్జన రమేష్ గారు, చాలామంది నాయకులు ఉస్మానియా యూనివర్సిటీలో జేఏసీ పెట్టి ఉద్యమం చేస్తే కాసోజు శ్రీకాంత్ చారి నుంచి సిరిపురం యాదయ్య వరకు 1100 మంది విద్యార్థులు బలిదానాలు చేశారు కదా. 1100 మంది విద్యార్థులు బలిదానాలు చేస్తే కనీసం కొలువును పక్కన పెడితే చదువుకోవడానికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేమంటే నిజంగా ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మానవత్వం లేదు.
పైసలు లేవా అంటే ఉన్నాయి. నిన్ననే దయచేసి మీరు అందరు చూసిరు, వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు ఒక సర్వే చేస్తే భారతదేశంలోనే అత్యధిక ఆదాయం వచ్చేటువంటి రాష్ట్రం ఏది అంటే నెంబర్ 1 తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నిన్ననే ప్రధాన మీడియా పత్రికల్లో వచ్చింది, మీరు అందరు చూసారు. మరి నెంబర్ 1 ఆదాయం కలిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేవలం 7,000 కోట్ల రూపాయలు 7,000 కోట్ల రూపాయలు పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి మనసు ఒప్పలేదా? అంటే నిద్ర పోయిన వాడిని లేపొచ్చు, నిద్ర పోయిన వాడిని సంపూర్ణంగా నిద్రపోతే ఆ నిద్ర పోయిన వాడిని లేపొచ్చు, కానీ నటించేవాడిని లేపలేవు. ఇక్కడ ప్రభుత్వం నిద్రపోలే, నటిస్తుంది. ఎందుకు నటిస్తుందంటే పెద్దలు గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు, మధుసూదనాచారి గారు ఉన్నారు, నెల్లికంటి సత్యమన్న గారు ఉన్నారు. నేను కోర్టులో జరిగిన విషయాలు 1-2 నిమిషాలు చెప్పేస్తా. కోర్టు ఎందుకంటే మీరు బిజీగా ఉన్నారు, మీ కార్యక్రమాల్లో మీరు బిజీగా ఉన్నారు. హైకోర్టులో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఏం జరుగుతుందో 1 నిమిషంలో చెప్పేస్తా. అమ్మ పెట్టదు, అడుక్కొనివ్వదు, ప్రభుత్వం ఫీజుల రియంబర్స్మెంట్ ఇవ్వదు, విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకొనియదని చెప్పి కాలేజీ యాజమాన్యాలు విసుగు చెంది ఈ ప్రభుత్వంతో 4.5 సంవత్సరాలుగా విసుగు చెంది రాష్ట్ర హైకోర్టులో కేసు వేసింది. హైకోర్టులో కేసు వేసి 4.5 నెలలైంది. చాలా తీవ్రమైనటువంటి వాదోపవాదాలు జరుగుతున్నాయి. ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ఢిల్లీకి వెళ్ళి ఖరీదైనటువంటి న్యాయవాదులను పెట్టుకుని వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. మరి మన ప్రభుత్వం ఏం చేయాలి? ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వానికి ఒకవేళ ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకం పేద విద్యార్థులకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం ఆలోచిస్తే ప్రభుత్వం ఏం చేయాలి? దీని మీద ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మంత్రులు, ఆర్థిక మంత్రి, అధికారులంతా మీటింగ్ పెట్టి ప్రభుత్వం తరపున కోర్టులో బలమైన వాదనలు వినిపించాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టాలి. మీటింగ్ పెట్టలే. బట్టి విక్రమార్క గారు మీటింగ్ పెట్టలే. బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులు కూడా మీటింగ్ పెట్టలే. 4.5 నెలల నుంచి హైకోర్టు జడ్జి ముందర కనీసం అడ్వకేట్ జనరల్ అయినా రాష్ట్రంలో మన పన్నులతోటి జీతం తీసుకున్నటువంటి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారైనా ప్రత్యక్షంగా ఆ కేసులో అటెండ్ అయి ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించాలి. కానీ ఇప్పటికీ హైకోర్టులో 14 సార్లు ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. హైకోర్టులో 14 సార్లు ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. 14 సార్లు నాకు తీరిక లేదు, నేను రాను అన్నాడట అడ్వకేట్ జనరల్. 14 సార్లు నాకు తీరిక లేదు, నేను రాను. ప్రైవేటు కళాశాల యాజమాన్యాల నుంచి వచ్చినటువంటి ఖరీదైన న్యాయవాదులేమో ఢిల్లీకి వెళ్ళి ఫ్లైట్లలో వస్తున్నారు. అక్కనే హైకోర్టులో 5 అడుగుల దూరం లేనటువంటి జడ్జి గారి దగ్గరికి మాత్రం అడ్వకేట్ జనరల్ వస్తలేడు. అంటే అర్థమైంది ఇది అర్థమైంది మనమంత అమాయకులమా? అర్థమైంది అంటే ఇవాళ ఎవరైతే రాజు చక్రవర్తి ఎవరైతే ఉంటారో ఆ చక్రవర్తి రాజు మనసు తగ్గట్టు సైన్యాధ్యక్షుడు ఉంటాడు. ఇవాళ రాజు అనేటు ఆయన రేవంత్ రెడ్డి ఆయన రాజే అనుకుంటున్నాడు, నేను చక్రవర్తి అనుకుంటున్నాడు. ఆయన ఆదేశాలు లేవు, ఫీజుల రియంబర్స్మెంట్ వ్యతిరేకమైన తీర్పు రావాలి కాబట్టి నువ్వు అటెండ్ కాకు అని చెప్పేసాను. ఇవాళ ఇప్పుడు మాట్లాడుతున్నాం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. ఇప్పుడు హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ ఈ రోజు అఖిలపక్ష సమావేశం ఎందుకు పెట్టామంటే ఇంతకుముందు విక్రమ్ చెప్తాడు, అది అనుకోకుండా కాదు. ఇవాళ హైకోర్టులో గౌరవనీయ హైకోర్టు న్యాయమూర్తి దగ్గర ఫీజుల రియంబర్స్మెంట్ మీద తీవ్రమైన ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. మరి ఈ రోజన్నా అడ్వకేట్ జనరల్ పోయిండా లేదా నాకు తెలియదు, కొద్దిసేపు అయితే తెలుస్తుంది. ఒకవేళ పోయినా ఇలా ఉద్దేశం ఏంటంటే పేషెంట్ కోరుకున్నదే డాక్టర్ ఇచ్చింది అదే. పేషెంట్కు మనసులో ఒకటి ఉంటుంది, ఆ ఎర్రగోలు మింగితేనే నాకు జ్వరం తక్కువవుతుంది, నాకు ఎర్రగోలు మింగితేనే జ్వరం తక్కువవుతుంది అని అనుకుంటాడు. డాక్టర్ ఏం చేస్తాడు? పచ్చగోలు ఇస్తాడు. నువ్వు పచ్చగోలు 10 వేసుకున్నా తక్కువ కాదు. అదే ఎర్రగోలు 1 ఇచ్చినాం అనుకో, ఎర్రగోలు వేసుకుంటే మటు మాయమవుతుంది రోగం. ఇవాళ కూడా ప్రభుత్వానికి ఉద్దేశం ఏంటంటే మేము చేయలేనటువంటి పని
ఏం పని? ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేయాలి, 7,000 కోట్లు ఎగనామం పెట్టాలి. ఈ విద్యార్థుల దగ్గరనే, పేద విద్యార్థుల దగ్గరనే నేరుగా కాలేజీ యాజమాన్యాలు ఫీజులు వసూలు చేసుకోవాలి. ఈ విషయాలని మనం నిర్ణయం తీసుకొని ప్రజలకు చెప్తే బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రకుల పేదలందరూ కలిసి ప్రభుత్వాన్ని కూలగొడతారు, ప్రభుత్వం వెంటబడతారనే ఉద్దేశంతో మనం ఆర్గ్యుమెంట్స్ చెప్పకపోతే హైకోర్టుకు తిక్కలేసి ఇవాళ తీర్పు ఏమనిస్తుంది? అసలు ఫీజు రియంబర్స్మెంట్ అమలైతలేదు, ఇవాళ విద్యార్థుల దగ్గర మీరందరూ కాలేజీ యజమాన్యాలందరూ ఫీజులు వసూలు చేసుకోండి అని ఇప్పుడు తీర్పు వస్తుంది. ఎందుకు వస్తుందని చెప్తున్నా? నేను జ్యోతిష్యుని కాదు, గతంలోనే చెప్పింది హైకోర్టు చెప్పింది. ఒకటోసారి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా, మీరు కనుక నెక్స్ట్ రాకపోతే విద్యార్థుల నుంచే ఫీజు వసూలు చేసుకోవచ్చు అని జడ్జిమెంట్ ఇస్తా అని చెప్పింది. పోలే. రెండోసారి విద్యార్థుల నుంచే ఫీజు వసూలు వస్తుంది, కోవల్చి వస్తుంది అని చెప్తా అన్నది. రెండోసారి పోలే. మూడోసారి ఇప్పుడు హెచ్చరికతో చేస్తుంది. మూడోసారి కూడా పోలే. ఇవాళ మళ్ళీ అదే తీర్పు వస్తుంది. నేను గౌరవ పెద్దలకు గుర్తు చేస్తున్నా, ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ కేసులు గెలవాలనుకున్నప్పుడు వాళ్ళ కేసులు, కమిషన్లు వచ్చే కేసులు కానీ, భూముల కేసులు కానీ, ఇంకా వాళ్ళకు అనుకూలమైనటువంటి కేసులు హైకోర్టులో గెలవాలనుకున్నప్పుడు ఇప్పటి వరకు 70 మంది సుప్రీంకోర్టు అడ్వకేట్లను పెట్టి కోట్ల రూపాయలు ఇచ్చి హైకోర్టులో వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం 70 కోట్ల రూపాయలు ఇచ్చి సుప్రీంకోర్టు ఖరీదైన నాయకులు, న్యాయవాదులని విమానాల్లో తీసుకొచ్చి ఆర్గ్యుమెంట్ చేపించి న్యాయస్థానాలు వాళ్ళు గెలిచారు. మరి ఫీజు రియంబర్స్మెంట్ మీద ఢిల్లీకి వెళ్ళి ఎందుకు న్యాయవాదులను తీసుకొస్తలేరు? అంటే మనని ఎంత వెర్యోలం చేస్తుర్రు, మనని ఎంత మోసం చేస్తుర్రు, ఎంత దగా చేస్తుర్రు. మన బిడ్డల్ని చదువుకోవద్దు. ఏం చేయాలి? మీ తాత గొర్రెలు కాసిండు, నువ్వు కూడా గొర్రెలగాయి. మీ అయ్య తాళ్ళెక్కిండు, నువ్వు కూడా తాళ్ళెక్కు. నీ తాత కమ్మరి పని చేసిండు, నీ తాత మంచం ఎక్కిండు, గొర్రు చెక్కిండు, నాగలు చెక్కిండు, బంగారం పని చేసిండు, శుద్ధ చేసిండు, కత్తి చేసిండు, నువ్వు కూడా గా పని చేయి. నీ తాత చేపలు పట్టిండు, నువ్వు కూడా పట్టు. నీ తాత బట్టలు ఇచ్చిండు, నీ తాత క్షవరాలు చేసిండు, నువ్వు కూడా గదే చేయి. కానీ నా కొడుకులారా, మీరు కూడా పీజీలు చేసి డాక్టర్లై, ఇంజనీర్లై విదేశాలకు పోతారా? మీరు విదేశాలకు పోయి చదువుకుంటారా? కాబట్టి మీరు చదువుకోవద్దనే కుట్ర ఉంది. ఇవాళ పెద్దలు దత్తాత్రేయ సారికి నేను ఒకటి చెప్తున్నా, ప్రభుత్వం చేసిన కుట్ర వల్ల ఒక ప్రత్యక్షంగా మీకు ఎవిడెన్స్ చెప్తున్నా. ఏం జరిగిందంటే, ఎవ్రీ ఇయర్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కోసం ఎంసెట్ రాస్తారు. ఈ సంవత్సరం కూడా ఎంసెట్ రాశారు. ఎంసెట్ రాసి 93,000 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. 93,000 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే ఈ 93,000 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుంటారు ఇంజనీరింగ్లో. కానీ ప్రభుత్వం ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ లేదని చెప్పిరో ఈ సంవత్సరం 52,000 మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకోలే. ఇది నేను చెప్పింది కాదు, పేపర్ ఉంది. నేను మొన్న ప్రెస్ మీట్లో చెప్పిన 52,000 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ లో అడ్మిషన్ తీసుకోలేదని ఆంధ్రజ్యోతిలో స్టేట్ పేపర్లో రాశారు. నేను చెప్పడం కాదు, నేను ప్రతిపక్ష నాయకుని కాదు, నేను ఓట్ల కోసం సీట్ల కోసం మాట్లాడే నాయకుని కాదు. నా బీసీ జాతికి న్యాయం జరగాలని, నా బీసీ జాతి బిడ్డలు చదువుకోవాలని, నా బీసీ జాతి బిడ్డలు అందరితో సమానంగా జీవించాలని, మనిషిని మనిషిగా గౌరవించాలని, గుర్తించాలని పోరాడేటువంటి నాయకుని. అంటే ఒక ఎంసెట్లోనే ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే ఈ సంవత్సరం 50,000 మంది దూరమయ్యారు. ఎంబీఏలో దూరమవుతారు, ఎంసీఏలో దూరమవుతారు, డిగ్రీలో దూరమవుతారు, ఎంబీబీఎస్లో దూరమవుతారు. అన్ని కోర్సులు దూరమై ఎక్కడ పోతారు వీళ్ళు? ఎక్కడ పోతారంటే మళ్ళీ ఐఏ చేసే వృత్తి పని కిందకో, మెకానిక్ కిందనో ఇవాళ పోతారు. ఎంత ఘోరం అంటే పిల్లల పరిస్థితి, ఫీజు రియంబర్స్మెంట్ రాక జొమాటో స్విగ్గీలో పనిచేస్తున్నారు. జొమాటో స్విగ్గీలో పనిచేస్తే మన వనస్థలిపురంలో ఇద్దరు, ఒక దళిత విద్యార్థి, ఒక బీసీ విద్యార్థి, యాదవ విద్యార్థి పిల్లగాడు, ఇద్దరు వనస్థలిపురంలో జొమాటో పోయి ఇచ్చొస్తుంటే ఒక కారు తాగినోడు పోయి వాళ్ళని గుద్దేస్తే స్పాట్లో చచ్చిపోయారు ఇద్దరు పిల్లలు. ముక్కు పచ్చలారనటువంటి బిడ్డలు, ఇంజనీర్లు కావాలని హైదరాబాద్కు వచ్చినటువంటి బిడ్డలు. ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో పార్ట్ టైం జాబ్ చేసి ఇవాళ కాలేజీలో ఫీజు కడదామంటే ఇద్దరు చచ్చిపోయారు. ఆ తల్లులు ఏడుస్తుంటే నాకు 3 రోజులు నిద్రపట్టలే.
3 రోజులు నిద్రపోలే. ఆ తల్లులు ఏమని ఏడ్చారు తెలుసా? కొడుక పెద్ద చదువులు చదువుతామని, కొడుక పెద్ద చదువులు చదువుతామని, గొప్పోడు అవుతామని, ఇంజనీర్ అవుతామని పట్టం పంపిస్తే, పైస కూడా పెట్టి పట్టం పంపిస్తే, నేను చదువుకోలే, నీ అయ్య చదువుకోలే, నువ్వన్నా చదువుకొని గొప్పవాడి అవుతామని కొడుక, కానీ పట్టంకెళ్ళి శవమై ఇంటికి వచ్చిన బిడ్డ అని ఏడ్చింది. పట్టంకెళ్ళి శవాల ఇంటికి వచ్చిన బిడ్డ, నా కడుపు కోత ఎవరు తీస్తారు బిడ్డ అన్నది. నేను అందుకనే చెప్పిన, ఈ పేద విద్యార్థుల చావులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉరితాడైతుంది, గుర్తుపెట్టుకోండి, ఉరితాడైతుంది. అందుకోసమే డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇదే విధంగా, సమయం లేదు కాబట్టి చెప్తున్నా, మీరు ఇదే విధంగా వివరిస్తే, ఇవాళ రాహుల్ గాంధీ ఏడవైనావు నాయనను, ఏడవైనావు, ఎక్కడ చూస్తున్నావు? విద్యార్థి చచ్చిపోతే నీకు చలనం లేదా? ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే ఏడవైనావు నువ్వు. ఇవాళ నేను అంటున్నా, గాంధీ భవన్ ముట్టడించడం అయినా సిగ్గుశరం లేదు వీళ్ళకు, దున్నపోతు లెక్క వివరిస్తుంది. ఇవాళ నేను అంటున్నా, రాష్ట్రంలో ఎవరిని నన్ను అడగండి, నేను బాధ్యత చెప్తున్నా, నేను తిరిగిన జిల్లాలల్లా, నేను రోజు 3 జిల్లాలు తిరుగుతా, 300 కిలోమీటర్లు తిరుగుతా. మా ఆఫీస్కి వచ్చిన వాళ్ళనో, జిల్లా తిరిగిన వాళ్ళనో, ఎట్లా ఉంది నాయన కాంగ్రెస్ పాలన అంటే, అన్న ఎప్పుడు పోతుందని ఎదురు చూస్తున్నారు అన్న అంటారు, ఎప్పుడు పోతుందని ఎదురు చూస్తున్నారు అన్న అంటారు. మీరు గనుక ఫీజులు ఇవ్వకపోతే బిడ్డ, మీ కాంగ్రెస్ ప్రభుత్వం